నమస్కారం. సిక్కోలో హృదయ స్పందన న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లా కేంద్రంలోని గుడి వీధిలో గల శ్రీ ఉమారుద్ర కోటేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీ త్రయోదశి సందర్భంగా ప్రత్యేక పూజలు శనివారం జరిగాయి. ఆలయ ప్రధాన అర్చకులు ఆరవెల్లి శ్రీరామూర్తి శర్మ, చంద్రశేఖర్ శర్మల ఆధ్వర్యంలో శనిదేవునికి విశేష అభిషేకాలు, పూజలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు హాజరై శనిదేవుడి కటాక్షం కోసం శనికి నవధాన్యాలు, నువ్వుల నూనె, నల్లని వస్త్రాలను సమర్పించారు. ఆవు నూనెతో శనిదేవుడి ముందు దీపం వెలిగించారు. ఈ సందర్భంగా ప్రధాన అర్చకులు ఆరవెల్లి శ్రీరామూర్తి శర్మ మాట్లాడుతూ, జాతకంలో శని దోషం ఉంటే పూజల వలన ఉపశమనం అవకాశం కలుగుతుందన్నారు. త్రయోదశి రోజున శనీశ్వరుడిని అర్చన, అభిషేకం చేయించుకోవడం మంచిదన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని, రూరల్ మండలాన్ని రాష్ట్రంలోనే నెంబర్ 1 మండలంగా తీర్చిదిద్దుకునేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ పిలుపునిచ్చారు. నగరంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ అంబటి నిర్మల అధ్యక్షతన శనివారం మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ పథకాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గుండు శంకర్ మాట్లాడుతూ, ఇప్పటికే ప్రారంభించిన పనులను అసంపూర్తిగా నిలిపివేయవద్దని, వాటిని పూర్తి చేయాలని, బిల్లులు చెల్లించే బాధ్యత తనదని కాంట్రాక్టర్లకు భరోసా కల్పించారు. నైరా, కల్లేపల్లి గ్రామాల్లో ఎస్సీ సామాజిక భవన నిర్మాణాలను కూడా పూర్తి చేయాలన్నారు. ఫేజ్ 1, 2లలో తవ్విన రోడ్లను నిర్మాణం పూర్తి చేయాలని కోరారు. అలాగే మధ్యలో నిలిపివేసిన పనులకు సంబంధించి జిల్లా పరిషత్ నుంచి నిధులు రావాల్సి ఉంటే ఆ నిధులను తెప్పించాలని జడ్పీటీసీ రొప్ప దివ్యకు సూచించారు. సమావేశంలో ఈఓ పిఆర్డి ప్రకాష్ రావు, ఇన్ఛార్జ్ ఎంపీడీఓ సత్యనారాయణ, ఎంఆర్ఓ ఎస్ గణపతిరావు, జడ్పీటీసీ కోఆప్షన్ సభ్యులు, మండలంలోని ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు, అధికారులు హాజరయ్యారు. మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అందులో ఫిర్యాదులను అత్యంత అంకిత భావంతో పరిష్కరించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పొన్కర్ స్పష్టం చేశారు. శనివారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్తో కలిసి ఆయన జిల్లా అధికారులతో వర్క్షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వచ్చే వినతులను జిల్లా అధికారులు స్వయంగా పరిశీలించి సరైన పరిష్కారాన్ని అందించాలని ఆదేశించారు. ఫిర్యాదు పరిష్కారంలో నాణ్యత పెరగాలని, మీకోసం వినతుల పరిష్కారం ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని, ఈ విషయంలో అధికారులు నిర్లక్ష్యం వహించరాదని ఆదేశించారు. ఈ విధంగా కొన్ని శాఖలకు సంబంధించిన ఫిర్యాదులను పరిశీలించి వాటిని ఇంకా మెరుగ్గా ఏ విధంగా పరిష్కరించవచ్చో తెలియజేశారు. అదేవిధంగా 2047 నాటికి వికసిత్ ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా వివిధ శాఖలు ఏర్పరచుకున్న 100 రోజుల సంవత్సర ప్రణాళికల ప్రగతి సూచికలను సమావేశంలో శాఖల వారీగా సమీక్షించారు. సమావేశంలో సిపిఓ లక్ష్మీ ప్రసన్న, జిల్లా అధికారులు, మండల స్థాయి అధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. అరసవెల్లి ధరలో గల శ్రీ రమ్య తిరుమల ఆలయంలో శ్రావణ మాసం అమ్మవారి వారోత్సవాల్లో భాగంగా ఆలయ ప్రధాన అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేకువ జాము నుంచే స్వామివారికి, అమ్మవారికి పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శించుకోగా వారి పేరిట స్వామివారికి అర్చకులు పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆలయ పరిసర ప్రాంతమంతా ఆధ్యాత్మిక శోభతో నిండిపోయింది. ప్రతి నెలలో ఒకరోజు ఆలయ ప్రాంగణంలో భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు కరి రంగనాథ వేణుమాధవాచార్యులు తెలిపారు. గుండు శంకర్ ఆధ్వర్యాన నగరంలో సుమారుగా 500 రోజుల పాటు అన్నా క్యాంటీన్లు నిర్వహించిన సంగతి విదితమే. అందులో భాగంగా అన్నా క్యాంటీన్లో శంకర్ తరపున పేదలకు సేవలందించిన పార్టీ నాయకులకు మంత్రి అచ్చెన్నాయుడు అన్నా క్యాంటీన్ల ప్రారంభోత్సవంలో ఘనంగా సన్మానించారు. నగరంలోని ప్రతిరోజు ఎండ అయినా వానైనా అన్నా క్యాంటీన్లో భోజన సమయానికి వచ్చే పేదల ఆకలిని తీర్చడంతో అన్నా క్యాంటీన్లో వడ్డించిన వారు, నిర్వహణ సేవలందించిన వారు కూడా కీలకమే అని చెప్పాలి. అయితే వారి సేవలను గుర్తించిన మంత్రి అచ్చెన్నాయుడు నిన్నటి వేళ అన్నా క్యాంటీన్ల ప్రారంభోత్సవంలో వారిని గుర్తించి వారికి జ్ఞాపికను అందించి ఘనంగా సత్కరించారు. సత్కరించిన వారిలో రెడ్డి శంకర్, జల్లేపల్లి రామారావు, గాంధీ, రవి, మోహన్, దోగాన భాగ్యలక్ష్మి తదితరులు ఉన్నారు. రాష్ట్ర న్యాయ సేవాధికారి సంస్థ వారి ఆదేశాల మేరకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ ఆధ్వర్యాన స్థానిక జిల్లా కోర్టు భవనంలో న్యాయమూర్తులతో వర్చువల్గా సమావేశం శనివారం నిర్వహించారు. సెప్టెంబర్ 14న నిర్వహించనున్న లోక్ అదాలత్ను ఉద్దేశించి రాజీ పడదగ్గ క్రిమినల్ కేసులు, సివిల్ కేసులు, ప్రీ లిటిగేషన్ కేసులను ఎక్కువ చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి కోరారు. కక్షిదారుల మధ్య మధ్యవర్తిత్వం చేయించి వారి వాదనలను తెలుసు వారి మధ్య ఉన్న సమస్యలను తొలగించడానికి మధ్యవర్తిత్వం ఉపయోగపడుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఆర్ సన్యాసి నాయుడు, పలువురు న్యాయమూర్తులు పాల్గొన్నారు. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా జయంతి ఉత్సవ అధ్యక్షల్లో భాగంగా రాష్ట్ర అధ్యక్షుడు రఘుపాత్రిని లక్ష్మణరావు సూచనల మేరకు జిల్లాలో శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి శ్రీ సత్యసాయి సేవా సమితిలో ప్రశాంతి పతాక ఆవిష్కరణ కార్యక్రమాన్ని జిల్లా అధ్యక్షుడు సోర రామచంద్రరావు ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. జిల్లా ఆధ్యాత్మిక సమన్వయకర్త సకల భక్తుల అనాది గుప్తా సారథ్యంలో రాష్ట్ర ఆధ్యాత్మిక మహిళా సమన్వయకర్త టి అరుణ పాల్గొనగా వేకువజామున 5 గంటలకు ఓంకారం, సుప్రభాతం, నగర సంకీర్తన,
సుమారు 250 మంది భక్తులతో భక్తి శ్రద్ధలతో ఉత్సాహంగా నిర్వహించి సాయేశ్వర లింగానికి అభిషేకాలు జరిపించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ ఈ దీక్షలు భగవాన్ శ్రీ సత్య సాయిబాబా 99వ జయంతోత్సవం నవంబర్ 23వ తేదీ వరకు 99 రోజుల పాటు కొనసాగుతాయని, ప్రతి భక్తుడు క్రమశిక్షణతో ప్రతిరోజు ఓంకారం, సుప్రభాతం, నగర సంకీర్తనలో పాల్గొని స్వామివారు నిర్ణయించిన గ్రామ సేవలు, వైద్య సేవలు, గృహనామ సంకీర్తనలు, నగర సంకీర్తనలు, నామ సంకీర్తనలు, పల్లకోత్సవాలు నిర్వహించి జిల్లాలో ఆధ్యాత్మిక శోభ కలగజేయడంతో పాటు ప్రేమతరు కార్యక్రమం ద్వారా ప్రకృతి పరిరక్షణలో భాగంగా మొక్కలు నాటి భూతాపాన్ని తగ్గించి వాతావరణంలో ఆక్సిజన్ శాతాన్ని పెంచడం తదితర కార్యక్రమాల నిర్వహణ జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా సేవా సమన్వయకర్త ఎం అమ్మాయమ్మ, జాయింట్ సేవా మహిళా సమన్వయకర్త లలిత, జిల్లా సనాతన సారథి ఇన్ఛార్జ్ ఎస్ నాగేశ్వరరావు, జోనల్ కన్వీనర్ చంటి, కన్వీనర్ ఆనందరావు, మద్ది గుప్తా, మందిర యూత్ పి నాగేశ్వరరావు, శ్రీకాకుళం రామ్మోహన్ రావు, లక్ష్మి, దుర్గమ్మ భక్తులు పాల్గొన్నారు. పశ్చిమ బెంగాల్లో ఆర్జీ నగర్ ఆసుపత్రిలో మెడికోపై అత్యాచారం, హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతూ ప్రభుత్వాన్ని రిమ్స్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. శనివారం సర్వజన ఆసుపత్రిలో రిమ్స్ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ శానిటేషన్, పెస్ట్ కంట్రోల్ వర్కర్స్, సెక్యూరిటీ సిబ్బంది పోర్టికో నుండి మెయిన్ గేట్ వరకు నినాదాలు చేస్తూ ర్యాలీ చేపట్టారు. అనంతరం జూనియర్ డాక్టర్స్ చేపడుతున్న సమ్మెకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మెడికో కుటుంబానికి సత్వరమే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. వారం రోజులు గడుస్తున్నా కేసులో ఏమాత్రం పురోగతి లేదని, దీనిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టి సారించి ఉపశమన చర్యలు కాకుండా చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆసుపత్రుల్లో పూర్తి స్థాయిలో భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రిమ్స్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు వి మురళి, సిఐటియు టౌన్ కన్వీనర్ ఆర్ ప్రకాష్ రావు తదితరులు పాల్గొన్నారు. యువత స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయాలని లయన్స్ క్లబ్ సెంట్రల్ అధ్యక్షులు డాక్టర్ బొడ్డేపల్లి సురేష్ పిలుపునిచ్చారు. శ్రీకాకుళం మండలం ముక్తంపాలెంకు చెందిన సింహాద్రి బాల సురేష్ 11 నెలల కుమార్తె సుష్మితకు ప్లేట్లెట్స్ 40,000కు పడిపోవడంతో స్థానిక A1 వైద్యశాలలో చికిత్స పొందుతుండగా వైద్యుల సలహా మేరకు ప్లేట్లెట్స్ అవసరం అవ్వగా శ్రీకాకుళం నగరానికి చెందిన లయన్స్ క్లబ్ సభ్యులు, సిక్కోలు స్వచ్ఛంద సేవా సమితి సభ్యులు పొడుగు చరణ్ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి చిన్నారికి ప్రాణదాతగా నిలిచారు. ఈ సందర్భంగా డాక్టర్ బొడ్డేపల్లి సురేష్ మాట్లాడుతూ నగరంలో రక్త కొరత ఎక్కువగా ఉందని, సీజనల్ వ్యాధులు ప్రబలడంతో రక్త కొరత ఏర్పడుతుందన్నారు. వైరల్ జ్వరాలు, డెంగ్యూ జ్వరాలు అధికం అవ్వడంతో నగరంలో ఏ రక్త నిధిలో కూడా రక్త నిల్వలు లేవని, స్వచ్ఛంద సంస్థలు కానీ ప్రముఖులు వేడుకలకు కానీ రక్తదాన శిబిరాలను నిర్వహించి రక్త కొరతను తీర్చాలన్నారు. అనంతరం రక్తదాత చరణ్ను పొందూరు మండలం మజ్జిలపేటకు చెందిన వావిలపల్లి రాంప్రసాద్, గురిగిపల్లి రవికుమార్, సీపాన వాసుదేవరావు, బరటం చంద్రశేఖర్ ప్రశంసా పత్రాన్ని జ్ఞాపికను అందించి అభినందించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ మార్కెటింగ్ చైర్పర్సన్ ఉర్లం శివతేజ, మదర్స్ లవ్ ఫౌండేషన్ సుప్రజ రౌత్ తదితరులు పాల్గొన్నారు. ఉత్తరాంధ్ర స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన మాజీ మంత్రి బొత్స సత్యనారాయణను మాజీ డిప్యూటీ సీఎం, జిల్లా పార్టీ అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్చం అందజేసి అభినందనలు తెలిపారు. పార్టీకి మళ్లీ పూర్వవైభవం వస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. బొత్సను కలిసిన వారిలో మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి, జడ్పీ చైర్పర్సన్ ప్రియా విజయ, పేరడ తిలక్ తదితరులు ఉన్నారు. మొత్తం 12 శాఖల్లో ఉద్యోగుల బదిలీలకు ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. ఆగస్టు 19 నుంచి 31వ తేదీ వరకు ఉద్యోగుల బదిలీలపై ఉన్న నిషేధాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. రెవెన్యూ, పంచాయతీరాజ్, పురపాలక, గ్రామ వార్డు సచివాలయాలు, గనులు, పౌర సరఫరాలు, అన్ని ప్రభుత్వ శాఖల్లోనూ ఇంజనీరింగ్ ఉద్యోగులు, దేవాదాయ, అటవీ, రవాణా, పరిశ్రమలు, విద్యుత్, వాణిజ్య పనులు, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలోని ఉద్యోగుల బదిలీలకు సర్కార్ అనుమతిచ్చింది. మరోవైపు ఉపాధ్యాయులు, వైద్య ఆరోగ్య సిబ్బంది బదిలీలకు దూరంగా ఉన్నారు. ప్రజా సంబంధిత సేవల్లో ఉండే శాఖల్లో మాత్రమే బదిలీలకు అనుమతించినట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ నెలాఖరులోగా ఉద్యోగుల బదిలీ ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం అధికారులకు ఆదేశించింది. ఎక్సైజ్ శాఖలో బదిలీలకు సెప్టెంబర్ 5 నుండి 15 వరకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. డిగ్రీ ఉత్తీర్ణులైన వారికి పేషెంట్ రిలేషన్ అసోసియేట్ గా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు బొలినేని మెడ్ స్కిల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సిహెచ్ నాగేశ్వరరావు తెలిపారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ ఉద్యోగాల్లో చేరేందుకు తొలుత 3 నెలల పాటు ఉచిత శిక్షణ అందిస్తామన్నారు. ఈ శిక్షణ హెచ్ఆర్లలోని టీటీడీసీలో నిర్వహిస్తున్నామన్నారు. శిక్షణా కాలంలో భోజన, వసతి, యూనిఫామ్, మెటీరియల్ వంటి సదుపాయాలు ఉచితంగా కల్పిస్తామన్నారు. ఈ శిక్షణకు 20 నుంచి 30 ఏళ్లలోపు ఉన్న యువతి యువకులు అర్హులని తెలిపారు. శిక్షణ పూర్తి చేసిన వారికి కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. ఈ కోర్సుతో పాటు ఇంటర్ ఏదైనా గ్రూప్ వారికి డిప్లొమా, పారామెడికల్, బైపీసీ పాస్ అయిన వారికి బీఎస్సీ పారామెడికల్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయన్నారు. ఆసక్తి గలవారు ఫోన్ నంబర్లు 912199
654 నంబర్కు ఫోన్ చేసి తమ వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు. శ్రీకాకుళం సమీపాన గల రాఘోలు జెమ్స్ క్యాంపస్లోని తమ కార్యాలయాన్ని సంప్రదించాలని కోరారు. శ్రీకాకుళం నగరానికి చెందిన బత్తుల వెంకట్రావు కుసుమాంబ జ్ఞాపకార్థం సుమారు 65,000 రూపాయల విలువైన కొత్త ఫ్రీజర్ బాక్సును రెడ్ క్రాస్ శ్రీకాకుళం జిల్లా శాఖ ప్రతినిధులకు వారి కుటుంబ సభ్యులు శనివారం అందజేశారు. చైర్మన్ పి జగన్మోహన్ రావు, ట్రెజరర్ కనుగుల దుర్గా శ్రీనివాసరావు చేతుల మీదుగా కొత్త ఫ్రీజర్ బాక్సును రెడ్ క్రాస్ సంస్థకు అందించారు. రెడ్ క్రాస్ సంస్థ ద్వారా ఎందరో ఈ ఫ్రీజర్ బాక్స్ సౌకర్యం పొందుతున్నారని, ఇంకా ఎందరికో ఈ ఫ్రీజర్ బాక్స్ కూడా ఉపయోగపడుతుందని చైర్మన్ అన్నారు. దాత కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో సెక్రటరీ బి మల్లేశ్వరరావు, వైకుంఠరావు, కళ్యాణ చక్రవర్తి, సిరిపురపు చక్రకుమార్, సిరిపురపు శ్రీకర్ వాలంటీర్లు పాల్గొన్నారు. అఖిల భారత చిరంజీవి యువత ఆధ్వర్యంలో రవణం స్వామినాయుడు మహేష్ పిలుపు మేరకు శ్రీకాకుళం జిల్లా చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ తరపున పుట్టినరోజు సంబరాల్లో ఈరోజు గుజరాతీపేట వరన్ స్ట్రీట్లో జగన్నాథ స్వామి ఆలయంలోని ఆంజనేయ స్వామి వారికి మెగాస్టార్ పేరిట పూజ కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి సీనియర్ ఫ్యాన్స్ ఫౌండర్ పాలకుల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వర్కింగ్ ప్రెసిడెంట్ వంజరాపు రాము చేతుల మీదుగా జరిగింది. పూజలు అనంతరం మెగాస్టార్ కి అభిమానులు అందరూ జై జై మెగాస్టార్ అని నినాదాలు చేశారు. ఈ పూజా కార్యక్రమంలో పైడి శ్రీనివాస్, నరసింహం, సత్యనారాయణ, జీలాని గిరి, ఉరటి సునీల్ కుమార్, సూర్యపవన్, పోస్ట్ మ్యాన్ శ్రీనివాసరావు, రామారావు, అలపాన కుమారి, జల్లేపల్లి రామారావు, జల్లేపల్లి గౌరీ, మాడుగుల పార్వతి, దోగన భాగ్యలక్ష్మి మహిళా అభిమానులు పాల్గొని వారి అభిమానాన్ని చాటుకున్నారు. చిరుధాన్యాల్లో ఒకటైన కొర్రలతో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్య మీ మహాభాగ్యంలో తెలుసుకుందాం. రోగం ఏదైనా సరే కొర్రలతో పరిష్కారం పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పోషణ విషయానికి వస్తే మిల్లెట్స్ ఎల్లప్పుడూ పైచేయి సాధిస్తాయి. దక్షిణ భారత రాష్ట్రాల్లో విస్తృతంగా ఉపయోగించే ఆరోగ్యకరమైన మైనర్ మిల్లెట్లలో ఫాక్స్ స్టైల్ మిల్లెట్స్ ఒకటి. వీటినే కొర్రలు అని పిలుస్తారు. కొందరు ఆండ్రు కొర్రలు అంటారు. ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో పాశ్చాత్య దేశాలలోనూ మిల్లెట్లను తినడాన్ని ఇష్టపడుతున్నారు. వీటిని సూపర్ ఫుడ్గా చెబుతారు. అనేక రకాల వ్యాధులను తగ్గించడంతో పాటు రోగ నిరోధక శక్తిని పెంచడానికి ఈ మిల్లెట్స్ ఎంతగానో ఉపయోగపడతాయి. కొర్రలను తినడం వల్ల నాడీ మండల వ్యవస్థ ఆరోగ్యం మెరుగుపడుతుంది. ప్రస్తుతం చిన్నారుల నుంచి పెద్దల వరకు అనేక మందికి నాడీ సంబంధ వ్యాధులు వస్తున్నాయి. అవి రాకుండా ఉండాలంటే రోజు కొర్రలను తినాలి. అల్జీమర్స్ ఉన్నవారు కొర్రలను తినడం వల్ల ఫలితం ఉంటుంది. కొర్రలలో అనేక రకాల బి విటమిన్లు ఉంటాయి. ఇవి మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి, మెదడును యాక్టివ్గా ఉంచుతాయి, మెదడు అభివృద్ధికి సహాయపడతాయి, మెదడుకు ఆక్సిజన్ సరఫరాను పెంచుతాయి. దీంతో జ్ఞాపక శక్తి, ఏకాగ్రత పెరుగుతాయి. కొర్రలలో ఐరన్, కాల్షియం సమృద్ధిగా ఉంటాయి. అందువల్ల వీటిని తింటుంటే కండరాలు ఆరోగ్యంగా ఉంటాయి. కండరాలకు ఆక్సిజన్ సరిగ్గా అందుతుంది. కొర్రల్లో ఉండే ఐరన్ రక్తహీనత సమస్యను తగ్గిస్తుంది. వీటిలోని కాల్షియం ఎముకలను దృఢంగా ఆరోగ్యంగా ఉంచుతుంది. కొర్రల్లో ఉండే విటమిన్ B1 గుండె ఆరోగ్యంగా ఉంచుతుంది. గుండె జబ్బులు రాకుండా చూస్తుంది. గుండె జబ్బులు ఉన్నవారు కొర్రలను తింటుంటే తీవ్రమైన అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. డయాబెటీస్ ఉన్నవారికి కొర్రలు చక్కని ఆహారం. వీటిని దోశ, ఇడ్లీ, ఉప్మా, అన్నంలా వండుకొని తినవచ్చు. దీంతో షుగర్ లెవెల్స్ తగ్గుతాయి. డయాబెటీస్ అదుపులో ఉంటుంది. కొలెస్ట్రాల్ అధికంగా ఉన్నవారు రోజు కొర్రలను తింటుంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గుతాయి. మలబద్ధకం సమస్య ఉన్నవారు రోజు కొర్రలను తింటుంటే ఫలితం ఉంటుంది. కొర్రలను తినడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుపడుతుంది. వ్యాధులు, ఇన్ఫెక్షన్ రాకుండా చూసుకోవచ్చు. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. బుద్ధి నిండా తపనని నింపుకుని చెయ్యాలనుకున్న పని ప్రారంభించు. ధర్మం ఎదురువచ్చి సహాయం చేస్తుంది. త్యాగం తనలో నింపుకుని తరింపజేస్తుంది. అదే కర్మయోగం. మనస్సులో స్వార్థం నిండితే హృదయంలో పరమాత్మకు చోటెక్కడిది? ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ని ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.